నేనేమనుకుంటాను తెలుసా, సాయంకాలం అయితే వాళ్ళకి లెక్కలు చెప్పలేక టెన్షను. మనకు ఆ టెన్షన్ లేదు. మనకి ఏం కావాలో ఆ టైంకి దేవుడు ఇస్తున్నాడు, తింటున్నాం, పడుకున్నాం, చాలు. అయిపోయి. అయితే మీరు ఆల్రెడీ చాలా సినిమాల్లో నవ్వించారు, కొన్ని సినిమాలు ఏడిపించారు. మరి షష్టిపూర్తితో నవ్వించబోతున్నారా, ఏడిపించబోతున్నారా? ఆల్ రౌండింగ్. నీకు గ్యారంటీ ఇస్తున్నాను నేను. ఆల్ రౌండింగ్. మీరు అల్లరిని చూసావుగా సైకిల్ మీద, అక్కడి నుంచి మొదలుపెట్టి చివరికి మీ గుండెల్లో ఇదొక్క విషయాన్ని ఈ సినిమా గురించి నేను చెప్పదలుచుకున్నా. ఈ సినిమా చూశాక అబ్బాయి, కన్న తల్లిదండ్రుల్ని, ఫాదర్ మదర్ని, కన్న తల్లిదండ్రుల్ని మీరు డెఫినెట్గా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క మనిషి కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నాన్న, అమ్మ, ఏం కావాలి, ఏం తింటారు, ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అనే మాట మీరు అడగకపోతే నా పేరు మార్చి వేరే పెట్టుకుంటా. పవన్ ప్రభా గారు, అంటే ఫస్ట్ సినిమా చేయడమే ఒక అచీవ్మెంట్ అయితే, అంటే ఫస్ట్ సినిమాకి ఒక రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక లెజెండ్, తర్వాత ఇళయరాజా గారు లాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్, కీరవాణి గారితో లిరిక్స్, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఒక డ్రీమీ థింగ్స్, కానీ ఈరోజు చేయాలంటే చాలా కష్టం. బట్ ఫస్ట్ సినిమాకి ఇంత మీరు ఒక కలగన్నారు, దాన్ని నెరవేర్చుకున్నారు. అవును సార్. మరి ఎలా ఇదంతా, అంటే ఇళయరాజా గారు లాంటి ఒకళ్ళని తీసుకోవచ్చు అని అనుకుంటాం, కానీ ఆయన్ని మాట్లాడి ఇవన్నీ ఎలా జరిగింది ప్రాసెస్ అంతా? చాలా పెద్ద ప్రాసెస్ అండి అది. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే దేనికైనా మొదటి అడుగు నమ్మకం నుంచి మొదలవుతుందండి. సో ఫస్ట్ నాకు ఇది కావాలి, ఇది నమ్మాలి అని ఒక వ్యక్తి మనల్ని నమ్మడం అన్నది చాలా గొప్ప విషయం అండి. అది ఫస్ట్ రూపేష్ గారి వల్ల